బాలరాజు, బాలరాజు, శరత్, శరత్, శరత్. మెడికల్ ఎమర్జెన్సీ వల్ల నా క్లయింట్ శరత్ ఇవాళ హాజరు కాలేదు యువర్ ఆనర్. వాళ్ళ నాన్న ఐసీయూలో ఉన్నారు. ఇది ఆయన హెల్త్ రిపోర్ట్. ఈ కేసు విచారణని ఇదే నెల 21వ తారీఖుకి వాయిదా వేయడమైనది. నేను రాజకీయాల్లోకి వచ్చింది ఎందుకంటే వాట్ క్రాప్ ఇస్ దిస్? డబ్బు కోసం కాదు, ప్రజల కోసం. మీ నాన్నగారికి ఎలా చప్పట్లు కొడుతున్నారో చూడు, నువ్వు అలాగే కొట్టించుకోవాలి. ఎక్స్క్యూజ్ మీ సార్, ప్లీజ్ సీ దాట్. మన పార్టీ అన్ని రకాలుగా పురోగతి సాధించాలంటే ఓ కొత్త యువ నాయకుడు కావాలి. సో యూత్ ప్రెసిడెంట్ పోస్ట్ కి నేను శరత్ని ఓ క్యాండిడేట్ గా ప్రపోజ్ చేస్తున్నాను. శరత్ బ్రేవ్ అండ్ ఎనర్జెటిక్. ఒక మంచి నాయకుడికి కావలసిన అర్హతలన్నీ అతనిలో ఉన్నాయి. నా కొడుకుని శరత్ని మీరు సెలెక్ట్ చేయొద్దు. పార్టీ ప్రగతిని దృష్టిలో ఉంచుకొని సెలెక్ట్ చేయండి. ప్లీజ్ వెల్కమ్ మై సన్ మిస్టర్ శరత్ రాయుడు. ఇక్కడున్న వాళ్ళందరి ఉద్దేశం ఒక్కటే, డబ్బు. గత 5 ఏళ్లలో మన పార్టీ సంపాదించిన డబ్బుని నేను ఒకే ఒక్క సంవత్సరంలో సంపాదిస్తాను. మీ అందరి ఆస్తులు ట్రిపుల్ అవ్వాలా? సెలెక్ట్ మీ. హలో, ఎలా ఉంది సర్ప్రైజ్? సారీ, ఇందుకోసం మీ ఇంటికి డూప్లికేట్ తాళం చేయించాల్సి వచ్చింది. బాక్స్ ఓపెన్ చేస్తే బూమ్, బాంబ్ బ్లాస్ట్ అవుతుంది. ఓపెన్ చేయకపోయినా 5 నిమిషాల తర్వాత దానికదే బ్లాస్ట్ అవుతుంది. ఏంటి పార్వతి, భయం వేసిందా? భయం నాకా నీకా? నువ్వు పంపిన డబ్బుని చూస్తుంటే బాగా భయపడినట్టున్నా.
నీ జన్మంతా కష్టపడినా సంపాదించలేని డబ్బు ఉంచుకో. యాక్సిడెంట్లో చనిపోయిన వాళ్ళు దిక్కుమొక్కు లేని వాళ్ళు. అలాంటి వాళ్ళ కోసం టైం వేస్ట్ చేసుకోవడం బతకాలనుకునే వాళ్ళ లక్షణం కాదు. నీ దగ్గర ఐ విట్నెస్ ఉండుండొచ్చు. నా దగ్గర చట్టాన్ని కొనగలిగినంత డబ్బుంది. నువ్వు మమ్మల్ని ఏమీ చేయలేవు. మరెందుకు నాతో మాట్లాడుతున్నావు? చూడు, మనిద్దరికీ టెన్షన్ వద్దు. అదృష్టలక్ష్మిని మీ ఇంటికి పంపించాను. నువ్వు ఈ కేసును వదులుకుంటే లక్ష్మి నీ ఇంటికి వస్తూనే ఉంటుంది. ఇంకొక అరగంటలో నువ్వు పంపిన ఈ డబ్బుని తీసుకెళ్ళకపోతే మీ ఇంటికి ఇన్కమ్ ట్యాక్స్ లక్ష్మి, యాంటీ కరప్షన్ లక్ష్మిని నేను పంపిస్తాను. వాళ్ళు నీ గోల్డ్ చైన్ తీసుకుని ఇనప సంకెళ్ళు వేస్తారు. గోల్డ్నిచ్చి ఇనుముని తీసుకునే మూర్ఖుడివా నువ్వు? డాడ్ లుక్ అట్ హిమ్. సార్, శరత్ మంచి జాలి మూడ్ లో ఉన్నట్టున్నాడు కదా సార్? మోహన్, ప్లీజ్ ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం పద. పెప్సీ తీసుకురావడానికి కింద సేపట్రా నీ యవ్వ. సరిగ్గా డ్రింక్ కలపడం కూడా చేత కదా చేత కొడక. హోటల్లో పనిచేసే వాళ్ళంటే నీకంత చులకనెందుకు? కూర్చున్న చోటికే వేడివేడిగా తెచ్చి పెడతారే అందుక? అడిగినవన్నీ ఫ్రీగా సప్లై చేస్తారే అందుక? ఓసీలో మెక్కడానికి వచ్చిన నీకు ఇంకా ఎలా సర్వ్ చేయాలి? ఏయ్, వాడి గూబ గుయ్యమనేలా ఒక్కటివ్వరా. వాడి మీద ఉన్న కోపాన్ని కంట్రోల్ చేసుకోవద్దు, కొట్టు. నువ్వు రైట్, వాడు రాంగ్. కొట్రా. పోలీస్ మీద చేయి చేసుకుంటారట్రా లుచ్చన. యూనిఫామ్ వేసుకున్న పోలీసు కూడా ఒక పౌరుడేరా. అలాగే ప్రతి ఒక్క పౌరుడు యూనిఫామ్ వేసుకొని పోలీసేరా. డ్యూటీలో ఉండి మందు కొడుతున్న నువ్వు పౌరుడివి కాదు, పోలీసువి కాదు. తల్లి గురించి తప్పుడు కూతలు కూస్తే నీ తాట ఒలిచేస్తా. ఇతనిలా పబ్లిక్ తో గొడవ పెట్టుకోవడం ఇది ఇప్పటికి 7వ డాడ్. ఇతను నా బావ, మీ అల్లుడా? ఇది కరెక్ట్. ఈ ఇంటికి అలాంటి అల్లుడు అక్కర్లేదు, అవునా అయ్యగారు? పప్పా, ఆ చోట్లో వేరే ఎవరున్నా కూడా వాళ్ళు అలాగే చేసేవారు. ఇతను ఆ పనే చేశాడు. ఇది కరెక్టే. కోపం అందరికీ వస్తుంది, అందుకని ఇలాగ బిహేవ్ చేయడం. మనుషులకి మేనర్స్ ముఖ్యం. అయ్యగారు, మీరు ఆల్వేస్ కరెక్ట్. పప్పా, నేను అతన్ని బాగా ఇష్టపడుతున్నాను. నేను తన్ని మార్చుకుంటాను. కోపిస్టోళ్ళని సరిచేయటం సాధ్యమే కాదు. బెటర్ నీ చాయిస్ గురించి ఇంకోసారి ఆలోచించుకో. ఎస్ డాడ్, హీస్ హెడేక్. కళ్ళల్లో పొరలున్నాయని కళ్ళన్నీ తీసేయడం న్యాయమా పప్పా?
ఇదే కరెక్టే. ఒకే ఒక ఛాన్స్ ఇవ్వు పప్పా ప్లీజ్. శ్రీపతి, ఇది నీ కన్న బిడ్డరా? అయ్యగారు, ఇది కరెక్టే కదా? షటప్. కోపం పాపం, కోపం పాపం. ఎందుకీ కోపం? కోపం వదిలినవాడు ఊరికే గొప్పవాడు. నేను మీకు నేర్పించేది ఒకే ఒక విద్య, అది మూసుకుని ఉండడం. ఛ, 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 ఛ. కోపాన్ని అణుచుకుని ఉంచాడు. బిన్ లాడెన్కి కోపం వచ్చింది, అణచుకోవడం తెలియలేదు. అమెరికాలోని ట్విన్ టవర్స్ ని నేలమట్టం చేసేశాడు. వీధి కుక్కకి కోపం వచ్చింది, అణచుకోవడం తెలియలేదు. సినిమా హీరోయిన్ ని కరిచేసింది. నీదంతా ఒట్టి బోగస్. సరుకు కోపం ఈ రెండు వదలటం సాధ్యం కాదు. అవుతుంది, ఖచ్చితంగా అవుతుంది. ఈ క్షణమే ఓ మంచి ఐడియా ఇచ్చి నా కోపాన్ని తగ్గించి చూద్దాం, లేదంటే నిన్ను ఇక్కడే చంపి పారేస్తాను. ప్లీజ్ కమ్ ఆన్ స్టేజ్. రండి రండి. పట్టుకో. మీకు నా మీద కోపమా? అవును. బాగా కోపం? అవును. మహాకోపమా? అవునరా. తట్టుకోలేని కోపమా? అవునరా. అంత కోపం వస్తే మీరేం చెయ్యాలో తెలుసా? తెలీదు. ఇవి తీసుకెళ్లి నోట్లో పెట్టుకోండి. చూసారా, మాట్లాడడానికి నోరు ఫ్రీగా లేదు, కొట్టడానికి చేతులు ఫ్రీగా లేవు. సో కోపం ఈజ్ కంట్రోల్డ్. ఎస్, దట్స్ ఆల్. ఈ కోర్సు చేసిన మహా కోపిష్ఠులందరూ ఇవాళ కోపాన్ని తగ్గించుకుని క్యారెట్ హల్వా తింటూ హాయిగా ఉంటున్నారు. మీ పేరు? సరోజ. హలో, ఎక్స్క్యూజ్ మీ. ప్రాబ్లం ఏంటి సరోజా? ఒకరు కాదు, ఇద్దరు కాదు, 5 కుర్రాళ్ళు క్యూలో నించుని నన్ను ప్రేమించారు. నేను ఉన్నాను. అందరికీ నా శరీరం మాత్రమే కావాలి, వాళ్ళెవరికి నా మనసు అవసరం లేదు. నాకు కావాలి. ఈ విషయాన్ని ఎవరు చూడరు ఎందుకని నేను చూస్తున్నాను కదా. అందుకే నా కోపం వచ్చి అందరినీ తరిమేశాను. మంచి పని చేసావు. ఏ కుర్రాడు ఇప్పుడు నా దగ్గరికి రావట్లేదు. ఏం చేయమంటారు? ఏం చేయమంటారు? ఏం చేయమంటారు? ఏమీ చెయ్యొద్దు, బిల్కుల్ ఏమీ చెయ్యొద్దు. నిదానంగా కళ్ళు ముయ్యండి, ముయ్యండి. అలాగే ఊపిరి పీల్చి వదలండి. ఇప్పుడు మీ కళ్ళకి కుర్రాళ్ళు కనిపించరు, మీకు కోపం కూడా రాదు. అలాగే కళ్ళు మూసుకుని ఊపిరి పీలుస్తూ వదలండి. ఇక ఆ కుర్రాళ్ళకి మీ హృదయం కనిపిస్తుంది. వాళ్ళు ఖచ్చితంగా మిమ్మల్ని లవ్ చేస్తారు. రిలాక్స్. ఈ విధవలంతా అక్కడే చూస్తున్నారే. వెళ్ళి కూర్చోండి, వెళ్ళండి. ఏమో బ్యాక్ కోర్సు పూర్తయ్యేలోగా లైన్లో పెట్టేయాలి. హలో హ్యాండ్సమ్, ప్లీజ్ కమ్ ఆన్ స్టేజ్. రండి రండి. మీరెందుకు కోపాన్ని తగ్గించుకోవాలనుకుంటున్నారు? ఉద్యోగాన్ని కాపాడుకోవాలనా, లేక మీ ఇంటిని కాపాడుకోవాలనా? అది నా సరస్వతి కోసం. ప్రేమ కోసమా? వెరీ గుడ్ సరస్వతి, యు ఆర్ వెరీ లక్కీ.